ఒక గురువుగారండి తన శిష్యులందరినీ పిలిచి అందరికీ ఒక్కొక్క స్వీట్ ఇచ్చారు. ఎవ్వరు చూడని ప్రదేశంలోకి వెళ్ళి మీరు ఈ స్వీట్ తినాలి అని చెప్పారు. ఒకళ్ళేమో రూమ్లోకి వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు మంచం కింద దుక్కు, ఇంకొకళ్ళేమో అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అలా అందరూ కూడా స్వీట్ తినేసి వచ్చేసారండి. కానీ ఒక్క శిష్యుడు మాత్రం అలానే స్వీట్ తెచ్చి గురువుగారికి ఇచ్చేశారు. గురువుగారు అన్నారు, అయ్యా నువ్వెందుకు తినలేదు అని అంటే, మీరు ఏం చెప్పారండి, ఎవ్వరు చూడని ప్రదేశంలోకి వెళ్ళి తినండి అని అన్నారు కదా, కానీ మన హృదయంలో పరమాత్మ చూస్తూ ఉన్నారు కదా, అందుకే నేను తినలేకపోయాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు మనల్ని చూసినా చూడకపోయినా పరమాత్మ మాత్రం మనల్ని తప్పకుండా చూస్తూ ఉన్నారు. ఆ జ్ఞానంతో మనం ఎప్పుడూ కూడా ధర్మంగా ఉండాలి, ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతో ఉండాలి, ఎప్పుడూ కూడా మంచి మార్గంలో నడుస్తూ ఉండాలి. హరే కృష్ణ. కాబట్టి మనకు కూడా భగవంతుడు కృప రావాలి రావాలి వస్తుందయ్యా. ఫస్ట్ నువ్వు ప్రయత్నం చెయ్యి. నీకోసం అన్ని వేల కోట్ల లక్షల అడుగులు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒక్క అడుగు ముందుకేసి చూపించు భగవంతుడికి. ఎలా మనం ఒక్క అడుగు భగవంతుడి ముందుకి చూపించాలి అనంటే, ఇందాక చెప్పినట్టుగా నామం చేయటం, సత్సంగానికి రావటం, శ్రవణం చేయటం, మన సాధన మనకి భగవంతుడి పట్ల నువ్వు నాకు కావాలి అనే ఒక కోరికను చూపిస్తుంది. అప్పుడు స్వామి మనకి తప్పకుండా లభిస్తాడు. కాబట్టి మనకు కూడా భగవంతుడు కృప రావాలి, కృప రావాలి. అరే మాలైన పట్టు, కనీసం నువ్వు నిద్రపోయినా పర్వాలేదు, కానీ కనీసం పట్టనైతే పట్టండి.